నిన్నటి వరకు పొత్తుల ఫైట్, ఇప్పుడు ఆశయమే లక్ష్యం అంటుంది జనసేన. అంటే పొత్తులపై వెనకడుగు వేసిందా? అగ్రనాయకులిద్దరూ పొత్తులపై ఓ క్లారిటీ తీసుకున్నారా? మళ్ళీ మా సీటు వదులుకోవాల్సిందేనా, తమ్ముళ్లకు ఊడిగం చేయాల్సిందేనా అంటూ జనసేన కేడర్ బగ్గుమంటుంది. అయితే 4 కార్లు 2 బ్యానర్లు కడితే లీడర్లు అయిపోరు, నాదెండ్ల సొంత పార్టీ నేతలకు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ ఆశయాలకు గండి కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అసలు నాదెండ్ల మనోహర్ వార్నింగ్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? స్థానిక పోరులో జనసేన మార్కు వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చిన జనసేన ఇప్పుడు స్థానిక సంస్థలలోనూ అదే హవా చూపించాలని ప్లాన్ చేస్తుంది. కానీ కొన్ని నియోజకవర్గాలలో నేతల మధ్య వర్గపోరు, గ్రూప్ రాజకీయాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ అత్యంత ఘాటుగా స్పందించారు. పార్టీలో అందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్లాలని, చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసం షో ఆఫ్ చేస్తూ 4 కార్లలో వచ్చి బ్యానర్లు కడితే ఓట్లు రావని నాదెండ్ల చకిత మార్క్ సైటర్లు వేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే పూర్తి మద్దతు లభిస్తుందని గుర్తు చేశారు. జనసేన స్వార్థ రాజకీయాలు చేయదని, మాటకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఇవాళ ప్రభుత్వంలో గౌరవంగా ఉన్నామని నేతలకు హితవు చెప్పారు. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లి పార్టీ పరువు తీయొద్దని, కేవలం ప్రజా సమస్యలపైనే పోరాడాలని కఠిన ఆదేశాలిచ్చారు. స్థానిక సమరంలో ప్రతి ఒక్క కార్యకర్తకు, నేతకు అవకాశాలు కల్పించాలనేది అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన అని నాదెండ్ల తెలిపారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే సంస్థాగత పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు. ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రాంతం విజయవాడ. నిజంగా విభజన జరగక ముందే ఆ రోజుల్లో జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఏ విధంగా ఇక్కడ మహానుభావులు నిలబడ్డారో ఆ రోజున మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజే కోరారు, విజయవాడ ఒక మహానగరం, ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు వాళ్ళు స్థాపించిన అనేక వ్యాపారాలే మనం గుర్తు చేసుకుంటే ఏ విధంగా మనం ముందుండే వాళ్ళం ఒకసారి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన ఉపన్యాసాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గ్రూపులు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు లేని చోట భారతదేశంలో ఎక్కడ కూడా ఉందని నేను భావించను. కానీ మనకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ జనసేన పార్టీ, అది మర్చిపోకూడదు మీ అందరు కూడా. ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పారు, పోటీ చేయడానికి వెనకడుగు వేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారి నినాదం ఆయన ఆ రోజు పలికినప్పుడు నిలబడింది మన వీర మహిళలు, మన జన సైనికులు, మన యువత. వాళ్ళు కష్టపడి పోలీసులు అడ్డుపడ్డా కూడా వాళ్ళు వెళ్ళి నామినేషన్లు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నం చేశారు. విజయవాడ మహానగరంలో 64 స్థానాల్లో ఆ రోజు బీజేపీతో మనం పొత్తులో ఉన్నాం. 39 స్థానాల్లో మనం పోటీ చేశాం. 39 డివిజన్లో కూడా మనం ఆ రోజు 50,000 ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం తెచ్చుకోగలిగాం. నిలబడ్డారు. మనకి ఎటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ అందరికీ తెలుసు. 4,000 ఓట్లు వచ్చినాయి, 700 ఓట్లు వచ్చినాయి, 1,600 ఓట్లు వచ్చినాయి, 3,000 ఓట్లు కూడా వచ్చినాయి. ఇక్కడ ఓట్ల సంఖ్య అనేది కాదు. ఆ రోజు ధైర్యంగా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కొని, దుష్ట శక్తులను ఎదుర్కొని ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగానే మీ ముందుకు వచ్చానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిన గొప్పతనం అదే ఆ రోజు మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిలబెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మందికి పైగా సభ్యత్వం నమోదు కావటం జనసేన క్షేత్రస్థాయి బలానికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా విజయవాడ వంటి కీలక నగరాలలో
పార్టీ అత్యంత బలంగా ఉందని, జనవాణి ద్వారా వస్తున్న వేలాది అర్జీలే పవన్ కళ్యాణ్పై ప్రజలకు ఉన్న నమ్మకానికి సాక్ష్యమని కొనియాడారు. సమస్య ఏదైనా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తే పరిష్కారం దొరుకుతుందని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని, ఆ నమ్మకాన్ని స్థానిక ఎన్నికలలో ఓటుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఇది జనసేన వర్గపోరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన మాస్ వార్నింగ్. ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా స్థానిక పోరును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంటే, మరోవైపు పార్టీ అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు నాదెండ్ల వేసిన ఈ గీత తీవ్ర చర్చనీయాంశమైంది. స్వపక్ష నేతలకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాదెండ్ల వ్యాఖ్యలతోనైనా జనసేన గ్రూప్ రాజకీయాలకు చెక్ పడుతుందా? స్థానిక ఎన్నికలలో పవన్ సైన్యం ఏ రేంజ్లో సత్తా చాటుతుంది అనేది వేచి చూడాలి.